వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో చేయలేనిది కూటమి ప్రభుత్వం ఏడాదిలోనే సాధించింది. విశాఖపట్నం దక్షిణ కోస్తా రైల్వే జోన్కు జనరల్ మేనేజర్ నియామకంతో పనులు వేగవంతం. నారా లోకేష్ గారి కృషితో విశాఖపట్నంకు గూగుల్ కంపెనీ ఏడాదిలోనే రాష్ట్రానికి 75,000 కోట్ల హైవే ప్రాజెక్టులు, 72,000 కోట్ల రూపాయలు రైల్వే ప్రాజెక్టులను తీసుకువచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిది. ఏడాది పాలనలో అనకాపల్లి జిల్లాకు 1,00,000 కోట్ల పెట్టుబడులు ఘనత కూటమి ప్రభుత్వానిదే. విశాఖ రైల్వే జోన్ పనులు పూర్తయితే ఉత్తరాంధ్ర యువతకు ఉపాధి ఉద్యోగాలు. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి. విశాఖ రైల్వే జోన్కు జనరల్ మేనేజర్ నియామకంపై హర్షం వ్యక్తం చేసిన రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, అనకాపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మరియు మాజీ శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ గారు, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బొత్తుల తాతయ్య బాబు గారు, రాష్ట్ర గౌర కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర, ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ ఏడాదిలోనే రాష్ట్రానికి 75,000 కోట్ల హైవే ప్రాజెక్టులు, 72,000 కోట్ల రూపాయల రైల్వే ప్రాజెక్టులను తీసుకువచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదే అని అన్నారు. వైసీపీ 5 ఏళ్లలో చేయలేనిది కూటమి ప్రభుత్వం ఏడాదిలోనే సాధించిందని అన్నారు. విశాఖపట్నంలో 149 కోట్లతో 9 అంతస్తులతో రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం నిర్మాణం జరుగుతుందని అన్నారు. ఈరోజు అనకాపల్లి పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వారు మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి పెట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఈరోజు రైల్వే జోన్కి రావడం, ఈ రైల్వే వస్తువులే కాదు, రేపు రాబోయే రోజుల్లో ఎంప్లాయ్మెంట్ విషయంలో